తెలిసి ట్రాఫిక్ దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉండొచ్చు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇదే అనమాట మన లోడు కంప్లీట్ అయితే అయింది. ఇక మన కవర్ తీసి లోపల వేసేసుకొని ఇక చలో వెళ్ళిపోవడే. ఇంకోటి నాకు ఏరియా అనేది కొద్దిగా అయితే నచ్చదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. పొద్దున్నే ఫోన్ అయితే వేసిండు అనమాట మనకి, ట్రిప్కి రా అని చెప్పేసి. అంటే ఇప్పుడు కాదు, ఒక 9:30కో 9కో 10కో ఆ టైంకి అయితే రమ్మని చెప్పిండు. ఇదేం పెద్ద ట్రిప్ ఏం కాదు, చిన్న ట్రిప్పే. కాకపోతే ఏంటంటే మనము రెగ్యులర్గా వెళ్తాం కదా, సో అట్లా అని చెప్పేసి వెళ్తున్నా. ఇంకోటి ఈ ట్రిప్ ఏంటంటే మన రైస్ బ్యాగ్లు అన్నమాట. అవి మొత్తం ఒక 2 టన్నులు చిల్లరేమో ఉందంట. సో అదైతే వేసుకొని వెళ్ళాలి. ఇంకోటి వచ్చేసి మనకి ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలంటే మన మూలాల నుంచి కూకట్పల్లి అయితే వెళ్ళబోతున్నాము. కూకట్పల్లికి ఆ సరౌండింగ్లోనే ఉంటుంది. దీనికి ట్రిప్కి వచ్చేసి ఎంత ఏం కథ మనకి ఎంత వెళ్తాయి అనేది మీకైతే చెప్తా. ఇంకోటి ఇవాళ అసలు బండికే వెళ్ళొద్దని అనుకున్నా. కాకపోతే ఇక ఎందుకు ఇంటికాడ ఉండి టైం వేస్ట్ పనులు ఎందుకని చెప్పేసి చిన్న ట్రిప్గా వెళ్ళి కొట్టేసుకొని వద్దామని అనుకుంటున్నా. ఇంకోటి ఇది మన పర్సనల్ ట్రిప్ కాబట్టి నేను అటు సైడ్ ట్రాఫిక్లోకి అయితే వెళ్తున్నా. లేకపోతే అస్సలు మన పోర్టర్లో పడ్డా సరే కానీ అటు సైడ్ వెళ్ళను. ఇక సర్లా అని చెప్పేసి వస్తా అని చెప్పిన. ఇప్పటికి ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. ఇక ఏంటంటే ఇక వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా చెప్తాడు ట్రిప్పులు. ఇప్పటికీ చెప్పిండు ట్రిప్పులు మధ్యలో మస్తు చెప్పిండు, ఒక దగ్గర 4-5 చెప్పిండు. కాకపోతే ఏంటంటే మనం ఊరికి వెళ్ళినాము, ఇంకోటి కొద్దిగా పనులు ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయినా. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వెళ్తూ ఉంటా. అక్కడికి కాదు, పోర్టర్ వల్ల వీడియోస్ అయితే మీకు అయితే పెడుతుంటా. సో లాస్ట్ వరకు అయితే చూడర్రి. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇప్పుడు వీడియో పెడుతున్నా, ఇది అయితే చిన్న వీడియో అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంటే అస్సలు స్కిప్ చేయకుండా ఒక్కసారి లాస్ట్ వరకు చూడర్రి. ఎందుకంటే మీరు 10 మంది చూసినా సరే లాస్ట్ వరకు చూడర్రి. కొద్దిగా ఇది ఒక్క హెల్ప్ అయితే నాకు ఏరు. ఎందుకంటే చాలామంది నేనైతే కనుక్కుంటే మనకి వీడియోస్ ఒకవేళ ఎక్కువ మందికి వెళ్ళాలంటే స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి వెళ్తా అని అన్నారు. సో ఒక లైక్ కొట్టర్రి, కింద కమెంట్ ఏదైనా పెట్టరు, మీ ఇష్టం వచ్చింది పెట్టారు. అంటే మంచిగా ఉందనా లేకపోతే బాగాలేదా అని చెప్పేసి కింద అయితే వీడియో కమెంట్ అయితే ప్రతి ఒక్కరు ఇదొక్క హెల్ప్, మిమ్మల్ని ఇదొక్క హెల్ప్ అడుగుతున్నా. లాస్ట్ వరకు చూసి కింద లైక్ కొట్టి కమెంట్ పెట్టర్రి, చూద్దాం అంటే ఎక్కువ రీచ్ వెళ్తా వెళ్ళదా అని చెప్పేసి. ఒక్క హెల్ప్ అయితే వేయర్రి. నేను ఇది ఒక్క హెల్ప్ మిమ్మల్ని అయితే అడుగుతున్నా. సో ఎప్పుడైతే మనము లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయినాక మీకైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. చలో ఎప్పుడే మన బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది. దగ్గర ఒక ఐటెం అయితే వేసేసారు. ఇంకా ఈ ఐటెంలో అయితే వేయాలి. మొత్తం 2.5 టన్నులే. సో లోడింగ్ అయితే చేస్తారు. అసలు ఇక లోడింగ్ అయిపోయాక మనం ఇక సీజన్ వెళ్ళిపోవడే, ఎక్కువ టైం ఏం పట్టదు. సో 2 టన్నులే కాబట్టి ఇక మనకి లోడ్ అయితే తక్కువనే వస్తుంది. టైర్ల గిట్ అయితే ఏమంత కూస్తుంది, బండి కూడా అయితే కూసదు. ఇక చూద్దాం నెక్స్ట్ ఈ ట్రిప్ తర్వాత ఏమన్నా ఇంకా ట్రిప్పులు వస్తాయని చెప్పేసి. ఇదే అనమాట మన లోడు కంప్లీట్ అయితే అయింది. ఇక మన కవర్ తీసి లోపల వేసేసుకొని ఇక చలో వెళ్ళిపోవడే. మనకి బిల్లులు కూడా వచ్చేసినాయి. స్టార్ట్ అయితే అయిపోదాం. చలో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. మనకి కరెక్ట్ 22 కిలోమీటర్లు అయితే వచ్చింది. అయితే ఇది యాక్చువల్గా కంపెనీకి అయితే కాదు, షాప్కి అన్నమాట. సో మనకైతే కిరాయి అయితే ఎక్కువ అయితే ఏముండదు, మనం మామూలుగా పోర్టర్లు ఎంత ఇస్తారో అంతే అనమాట. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం అయితే స్టార్ట్ అయితే అయినాము. మనకి ఎంత కరెక్ట్ గంట సేపు అయితే చూపిస్తుంది. ఇక మనం దనదన అయితే వెళ్ళిపోదాం. అది వచ్చి ట్రాఫిక్ దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉండొచ్చు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట మన సిగ్నల్ వరకు. ఇక ఈ ట్రాఫిక్ దాటితే మనం అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. 5 కిలోమీటర్లకి అర్ధ గంట చూపిస్తుంది. ఇక మనం వచ్చిన 17 కిలోమీటర్ల ఒక ఎత్తు అయితే ఇప్పుడు 5 కిలోమీటర్లు ఇంకొక ఎత్తు అన్నమాట. సో ఇప్పుడు అదే అనమాట. ఇక మనం అయితే మెల్లగా అయితే వెళ్ళిపోదాం వాడికి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడైతే వస్తారు మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయితే అయినాము. మన బండి అయితే దగ్గర వచ్చి ఒక 25 నిమిషాలు అయితే అవుతుంది. 25 నిమిషాలు అయింది. ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసారు. నాకు తెలిసి ఒక 5 నిమిషాలలో అయితే అయిపోతుంది. ఈ అన్లోడింగ్ అయిపోయాక మనం సీదా అయితే వెళ్ళిపోవడే. మనకేమి పేపర్ల వల్ల రావడానికి టైం ఏం పెద్ద పట్టదు, తొందరగానే ఇచ్చేస్తారు. చలో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది, మన పేపర్లు కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అంటే పోర్టర్ ఆన్ చేసుకున్నా. ఏమైనా కిరాయి వాడితే మన ఇంటి సైడ్ పడుతున్నామో కొడతా, లేకపోతే సీదా ఇంటి సైడ్ అయితే వెళ్తా. ఎందుకంటే చిన్న ట్రిప్ అంటే కొట్టేస్తా. ఇక ఇంటికి ఎందుకంటే నాకు తెలుసు ఈ ఏరియాలో 4 అయితే ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇక మనం వెళ్ళడానికి వీలు ఉండదు. సో అట్లా అని చెప్పేసి. ఇంకోటి నాకు ఏరియా అనేది కొద్దిగా అయితే నచ్చదు. అంటే ఇంటికి చాలా దూరం కదా. అంటే ట్రాఫిక్ మనకి ట్రాఫిక్ లేకపోతే మనం ఒక 15-20 అర్ధ గంటలు అయితే కొట్టేయచ్చు. కాకపోతే ఇదేంటంటే ట్రాఫిక్లో 1.5-2 గంటలు, ఒకసారి అయితే 3 గంటలు వెయిట్ చేసిన.
ఆ రోజు నుంచి ఈ ఏరియాకి వచ్చినే పని చేసిన. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంటి సైడ్ అయితే వెళ్తానా, ఏమైనా ట్రిప్ పడితేనేమో కుడతా, లేకపోతే ఇంటి సైడ్ వెళ్ళిపోతా. ఇంకోటి మీకు కిరాయి ఎంత అనేది కంటే లాస్ట్కి అయితే చెప్తా. ఇక చలో ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం. చలో మనమైతే 2-2:30కి ఆ టైంకి అయితే ఇంటికి అయితే వచ్చినాము. ఈ ఇంటికి వచ్చి బండి అయితే ఇంటి దగ్గరనే పెట్టేసిన. ఇంటి దగ్గర పెట్టి ఏమైనా ట్రిప్ వస్తుందా అని చెప్పేసి ఇంట్లో నుండి వెయిట్ చేసిన. ఒక్కసారి ఇంటికి వెళ్ళామంటే ఇక మనకైతే ఇంట్రెస్ట్ అయితే రాదు బండికి వెళ్ళాలని చెప్పేసి. సో ఎవరైనా దగ్గర ఉన్నా సరే ఇంటికి వెళ్దామని అనుకుంటే మాత్రం అవాయిడ్ అయితే చేసేది. నాకు కూడా ఇవాళ అదే జరిగింది. సరే ఇంటికాడ ఏదైనా ట్రిప్ వస్తే కుడదాం అనుకున్నా కానీ దగ్గర 4-5 ట్రిప్పులు వచ్చినాయి. కాకపోతే అదేంటంటే ఒకటి 7 కిలోమీటర్లు, ఒక 9 కిలోమీటర్లు, ఒకటి 10 కిలోమీటర్లు అట్లా పికప్ అయితే వచ్చిందనమాట. సో అట్లా అని చెప్పేసి ఏ డ్రాప్ అయితే నేనైతే పికప్ అయితే వేసలేను. ఇంకొక ట్రిప్ వచ్చిండే, చిన్న ట్రిప్ వచ్చిండే. ఇక మనకైతే ఇక ఇంట్రెస్ట్ లేక నేనైతే వెళ్ళలేకపోయినా. సో ఇప్పుడు ఇదన్నమాట. ఇక మనకి ట్రిప్కి వచ్చేసి ఎంత మిగిలిందంటే మనకి పెట్రోల్ వచ్చేసి 1150 రూపాయలు అయితే చూపించింది. ఇక మనము 300 కిలోలు ఎక్కువ వేసుకున్నాంగా, అంటే 300 kgs మొత్తం 2 టన్నులు అయితే వేసుకున్నాంగా. సో దానికి వచ్చేసి మనకి 300 అయితే ఎక్కువ ఇచ్చిండు. మొత్తం 1450 రూపాయలు అయితే వచ్చినాయి. ఇక దానిలోకి వెళ్ళి మనకి డీజిల్ వచ్చేసి 250 రూపాయలు, 200 తీసేది. ఎందుకంటే 22 కిలోమీటర్లు 21 కిలోమీటర్ వచ్చింది. సో 200 డీజిల్ తీసేస్తే మనకి 1250 రూపాయలు అయితే మిగిలినాయి అనమాట. సో ఈ నేను క్యాష్ ఎందుకు చూపిస్తాను అంటే పైసలు మనకి ఇంకా అమౌంట్ అనేది రాలేదు. అయితే మార్నింగే నేను మాట్లాడేసిన. అయితే మనకి పోటర్లో 1150 రూపాయలు చూపించింది, ప్లస్ ఈ ఆడ తొందరగా దింపేస్తారంట. ఇక అట్లా అని చెప్పేసి నేను ఎక్కువ పైసలు అయితే అంటే వెయిటింగ్ గురించి గిట్ట ఏమైతే తీసుకోవాలి. వెళ్ళినేమన్నా ఒక దగ్గర 6 గంటలు అయితే దింపేసారు. ఇక మనకి వెయిటింగ్ ఏం పడుతుంది. ఇంకోటి కంపెనీలోకి వెళ్తేనేమో మనము అన్లోడింగ్ చేసుకుంటాము, ప్లస్ వెయిటింగ్ చాలా పడుతుండేగా. అట్లా మనకి రోజుకి 4000 అట్లా వెళ్తుండే. ఇవాళ ఏంటంటే ఇక షాప్లోకి వెళ్ళాంగా. సో ఆడ వాళ్ళే దింపేసుకుర్రు. ఇక మనకైతే పైసలు అయితే ఏమంత మిగిలినాయి. మనకి ఎక్కువ 300 కిలోలు వేసుకున్నందుకు 300 అయితే ఎక్కువ వచ్చినట్టే. ఇంకోటి మనకి పోటర్ కమిషన్ లేదు, అదొకటి మిగిలినట్టే. ఇట్లా నేను పోటర్లో అయితే బుకింగ్ చేయించుకోలే, డైరెక్ట్ అయితే మాట్లాడేసిన. సో అట్లా మనకి ఇవాళ మొత్తం వచ్చేసి 1150 రూపాయలు అయితే 1250 రూపాయలు అయితే మిగిలినాయి. ఇక అమౌంట్ అనేది రేపు అయితే వస్తాయి, ఇవాళ అయితే రాలే. సరే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఉంటా, బాయ్.